వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ. ఐబిఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వయస్సు మీద పడుతోంది, ఏదో ఇంకా జీవితం సరిగ్గా సెటిల్ కాలేదులే, సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఏదో విధంగా వీసా సంపాదించి అమెరికానో, రష్యానో, న్యూజిలాండో, జర్మనీయో వెళ్ళి అక్కడ ఏదో విధంగా ఉద్యోగం సంపాదించి కొంత డబ్బును కూడబెట్టి, అమ్మయ్య నా జీవితానికి సరిపడా నేను సంపాదించాను కదా, ఇంకా పెళ్లి చేసుకోవచ్చు అని బయలుదేరేటప్పుడు అతనికి వయసు గుర్తుకొస్తుంది. అయ్యో ఇంత వయసు వచ్చిందా, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అనే సమస్య కూడా వస్తుంది. సహసిద్ధంగా నూతన యవ్వనంలో మిసమిసలాడే వయసులో విదేశాలకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వయసు మీద పడ్డ తర్వాత సంభవించేటువంటి ఈ యొక్క నిరాశ తత్వం కోకొల్లలుగా కనిపిస్తుంది ప్రస్తుత నాగరిక ప్రపంచంలో. అంటే ముందర లైఫ్ సెటిల్ కావాలి, తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అనే భావనతో ముందు చూపు అనేటువంటిది ఆలోచన కొద్దిగా తగ్గి, నారు పోసిన వాడు నీరు పోయడా, బాధ్యతలే అక్కడ మార్గాన్ని చూపిస్తాయి అనే భావన లేక మంచి మంచి ఉద్యోగాన్ని సైతం వదిలేసి ఇక్కడ లక్షలాది కోట్ల రూపాయల ఉద్యోగాలు కూడా ఏదో సాధించి ఇంకా బాగా సంపాదిద్దామనే ఆశతో అమెరికా వంటి దేశాలలోకి వెళ్ళి అక్కడ నానా ఇక్కట్లకు గురవుతూ అయ్యో ఎప్పటికి ఉద్యోగం వస్తుంది నాకు అని చెప్పేసి నిరాశపడే వాళ్ళ సంఖ్య కూడా అద్వితీయంగా ఇటీవల కాలంలో కనిపిస్తోంది. ఎప్పటికి ఉద్యోగం వస్తుంది, నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి వచ్చాను, ఉన్న ఉద్యోగం కూడా వదిలేసని బాధపడే వాళ్ళ సంఖ్య కూడా కోకొల్లలుగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా వెళ్ళి మళ్ళీ అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చేటప్పుడు అతని వయసు 35 దాటిపోతే ఇక్కడ భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా వయసు మళ్ళీపోయింది కదా, నీకెవరు పిల్లనిస్తారు అనేటువంటి చిన్న మాట అంటం వల్ల ఇతని మనసు చివుక్కుమంటం కూడా జరుగుతోంది. ఇలాంటి సంఘటనల నుంచి బయటపడటానికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాకుండా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పురుషులకు, స్త్రీలకు కూడాను అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని, త్వరగా వివాహం అయ్యేందుకు ఒక అద్వితీయమైన ప్రక్రియను మహర్షులు మనకు కనుక్కున్నారు. అది ఏమిటియ్యా అంటే శివపార్వతుల యొక్క ఆ దాంపత్య సౌఖ్యతత్వాన్ని మనకు ప్రసాదించే అమృత తత్వంతో కూడిన వివాహ యోగానికి సంబంధించినటువంటి తైలం. ఆ తైలాన్ని కళ్యాణి తైలం అని చెప్పేసి అంటాం. ఇది కళ్యాణి తైలం. ఈ తైలానికి 1,50,000 తపస్సు చేయటం జరిగింది మంత్రంతో. ఈ మంత్రోచ్చరణతో తైలం తయారు చేసినప్పుడు ఈ మంత్ర ప్రభావం వల్ల వారి యొక్క కోరిక వెనువెంటనే నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. ఇది చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే 5 శుక్రవారాలు శివపార్వతుల చిత్రపటం ముందు ఎత్తైనటువంటి కుందిలో 5 ఒత్తులు వేసి 5 శుక్రవారాలు కూడాను దీపారాధన ఈ కళ్యాణి తైలంతో చెయ్యాలి. ఇలా చేసిన తదుపరి దీనికి సంబంధించిన మంత్ర రాజాన్ని చదువుకోవాలి. హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకర ప్రియ తథా మాం కురు కళ్యాణ కాంత కాంతాం సుదుర్లభాం అనే మంత్రరాజాన్ని కనుక చదివినట్లయితే తప్పనిసరిగా 5 వారాలు కూడాను నిష్ఠగా కనుక చేసినట్లయితే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం వద్ద ఇంట్లోనే కనుక ఆచరించినట్లయితే ఆ తైలంతో దీపారాధన చేసిన తర్వాత కాచిన పాలలో పంచదార, ఏలకుల పొడి కొద్దిగా వేసి నైవేద్యం పెట్టి దాన్ని పరమ పవిత్రవంతమైన భక్తి భావనతో స్వీకరిస్తూ
వివాహ ప్రాప్తి ప్రీత్యర్థం అని స్వీకరించినట్లయితే తప్పనిసరిగా నీకు పురుషులకు కానీ స్త్రీలకి కానీ వివాహం తథ్యంగా నెరవేరుతుంది. ఇది సత్యం. ఇది అద్వితీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి విశేషకరమైనటువంటి ప్రక్రియ. దీన్ని మరి ఆచరించి వివాహం కావలసినటువంటి వాళ్ళు పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తే గౌరీదేవి యొక్క దివ్య అనుగ్రహం వల్ల మీ జీవితానికి ఒక తోడు వివాహం తప్పనిసరిగా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది.